బాల హనుమంతుడి అద్భుత కథ ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది, అసలు ఏం జరిగింది, అందులో ఏమున్నది అనేది. పూర్వకాలంలో అంజనాదేవి అనే వనర స్త్రీ ఉండేది. ఆమెకు కేసరి అనే వనర రాజుతో వివాహం జరిగింది. అంజనాదేవి చాలా భక్తితో పరమశివుని ప్రార్థించేది. ఆమె భక్తికి సంతోషించిన పరమశివుడి అనుగ్రహంతో, వాయుదేవుని అనుగ్రహం వల్ల అంజనాదేవికి ఒక దివ్యమైన కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే హనుమంతుడు. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆయనను ఆంజనేయుడు అని, వాయుదేవుడు అనుగ్రహం వల్ల వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. మారుతి అని కూడా పేర్లు చాలానే ఉన్నాయి. హనుమంతుడు చిన్నప్పటి నుంచి ఎంతో బలశాలి, ధైర్యవంతుడు మరియు చురుకైన వారు. ఒకరోజు హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న ఎర్రటి సూర్యుని చూశాడు. అది ఒక పెద్ద పండు అనుకున్నాడు. ఆ పండుని తినాలి అనుకొని హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సూర్యుని వైపు దూసుకెళ్లాడు. ఆ తర్వాత బాల హనుమంతుడికి ఏం జరిగింది, ఈ అద్భుతమైన కథను పార్ట్ 2లో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.